రెక్కిన గుర్రం ఎక్కి ఎత్తుకుపోవ హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ నుంచి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మనకు గ్రూప్స్ ఉంటాయి, చూసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు మళ్ళీ. ఓకే, మొత్తం ఇలా ఉంటుంది, చూసుకోండి సరే. ఓకే, వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసింది. ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ఫోటోని ఇక్కడ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్మెంట్ అవుతుంది. ఇలా ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి, మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఓకే, ఫోటో అనేది రీప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని వీళ్ళలోకి ఇలా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసండి. మన ఫోటో అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, మీరు ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి గ్రూప్స్లలో. ఓకే, ఈ గ్రూప్స్లలో అని ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసింది 5.28 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చెప్తాను. ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా కంటే కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి, మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటోని జూమింగ్ పెంచుకొని ఇక్కడ ఎక్స్ట్రా కంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా పడుంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ గ్రూప్ ఉంది, ఈ లేయర్స్ ఉన్నాయి కదా 2 లేయర్స్, ఈ 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, దీని కిందకి తెచ్చేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫొటోస్ ఇప్పుడు యాడ్ చేసిన ఫొటోస్ మొత్తం ఈ 2 లేయర్స్ కిందకి తెచ్చేసుకోండి. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. మన ఫోటోకి మళ్ళీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఓకే, కొద్దిగా కానీ చెప్తాను. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, మొత్తం ఇలానే తెచ్చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా కిందికి తెచ్చేసుకోండి. ఫొటోస్ మొత్తం మీరు కిందికి తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే నాకు స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. ఇక్కడ మనకు 3.23 మిల్లీ-సెకండ్ వరకు ఉన్న ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ ఉంది. సింగిల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలా ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ ఇదే విధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో సింగిల్ బీట్ మార్క్ దగ్గర ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ లాస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4.27 మిల్లీ-సెకండ్ దగ్గర ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇది దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ
ఇలానే వీడియో ఎండ్ వరకు చేసుకుని మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో సెట్ అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న పెట్టేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.